రూట్ మార్చింది. సౌత్ నుంచి రీమేక్లు లేదంటే ఇక్కడ దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసే స్టేజ్ నుంచి సౌత్ హీరోల్ని కూడా రంగంలోకి దింపే వరకు సీన్ మారింది. ఉన్న పళంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫేట్ మారాలంటే సౌత్ హీరోలు కూడా సీన్లోకి రావాల్సిందే అంటున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. సో ఇదేనా బాలీవుడ్ షార్ట్ కట్ ఫార్ములా? హిందీ మూవీస్ లో తెలుగు మాటలు పాటలు హీరోలు ఇప్పుడు కామన్ అయ్యేలా ఉన్నాయి. వరుసగా ఫ్లాపులు పడటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఏం తోచట్లేదు, లేదంటే సౌత్ బ్యాచ్ ని రంగంలోకి దింపితే తప్ప సక్సెస్ రాదనే భయం పట్టుకుందో కానీ లెక్క మారింది. వార్ సీక్వెల్ హృతిక్ కి తోడుగా సౌత్ మార్కెట్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతున్నారన్నారు. ఇందులో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అంటూ సల్మాన్ తెలుగు పాటని హిందీలో పెట్టాడు. తెలుగు హీరోలతో చిందేశాడు. సల్మాన్ కంటే ముందు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అంటే అలా సౌత్ ని ఆకట్టుకోవచ్చనే ప్రశ్నకు సమాధానం విజయ్ సేతుపతి రూపంలో నిజం అనుకోవచ్చు. తను నో చెప్తే చేయిని తీసుకున్నారు. కేవలం పాత్ర కోసం కాదు, సౌత్ మార్కెట్ కోసం కూడా అనే అభిప్రాయం ఉంది. కింగ్ ఖాన్ షారూఖ్ అయితే సౌత్ నుంచి దర్శకుడు ఆట్లీని, హీరోయిన్ నయనతారని, విలన్ జగపతి బాబుని కూడా బాలీవుడ్ రప్పించుకుని సినిమా చేస్తున్నాడు. సో సౌత్ కథో లేదా దర్శకుడో కాదంటే నటీనటులనో తీసుకుంటే తప్ప బాలీవుడ్ సినిమాకు కళ రావట్లేదంటున్నారు. ఇక యానిమల్ అంటూ రణబీర్ కపూర్ తో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి సినిమా తీస్తున్నాడు. ఇలా మన దగ్గర నుంచి డైరెక్టరో, మ్యూజిషియనో, హీరోయినో లేదంటే హీరోనో బాలీవుడ్ వెళ్లి వాళ్లను హిట్ మెట్టెక్కించాల్సి వస్తోంది. శంకర్ కూడా ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నాడు. గేమ్ చేంజర్, భారతీయుడు 2 తర్వాత హిందీలో సినిమా ప్లాన్ చేశాడు. అపరిచితుడు రీమేక్ తో రణ్వీర్ సింగ్ కి బ్రేక్ ఇచ్చే పనిలో ఉన్నాడు. సంజయ్ లీలా భన్సాలి నెక్స్ట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలొచ్చాయి. ఆ దర్శక నిర్మాతను విజయ్ కలవడంతోనే ఈ గుసగుసలు పెరిగాయి. ఏదేమైనా బాలీవుడ్ లో తెలుగు హీరోలు లేదంటే సౌత్ దర్శకులు ఇలా అంతా కట్టగట్టుకుని జెండా పాతేసేలా ఉన్నారు. హిందీ హీరోలని హిట్టు మెట్టెక్కించేందుకు మన వాళ్లంతా బయలుదేరారు.